వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన మాధవిరెడ్డి గారు. ముఖ్యంగా బడ్జెట్ నుంచి ఉన్న సిచ్యువేషన్స్, అప్డేట్స్ అండ్ కొత్త సినారియోస్ గురించి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో అండి. బడ్జెట్ కొంచెం లేట్ అయినా కానీ దీని మీద స్టిల్ ఒక అన్బయాస్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి చాలా మందికి, బయాస్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి మరి కొంతమందికి. బట్ ఓవరాల్గా బడ్జెట్ అనేది ఏ విధంగా క్లోజ్ అవ్వడం జరిగింది, జస్ట్ మనీ మేకింగ్ అనే కాదు, చాలా మందికి ఊరట కల్పించారు అనే మాట వినిపిస్తూ ఉంది. దీని గురించి కాస్త ఎలాబరేట్ చేయండి. సో బడ్జెట్ ఎప్పుడు ఉండేదానికి సార్ డిఫరెంట్గా ఉన్నది. అంటే డిఫరెన్స్ ఎట్లా ఉందంటే, ఒక ఎకానమీ గ్రో అవ్వాలనుకోండి ఏం జరగాలి, జీడిపి పెరగాలి అంటే కార్పొరేట్స్ కొంచెం యాక్టివిటీస్ పెంచాలి. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, సర్వీసెస్ కానీ, గూడ్స్ కానీ, ప్రొడక్షన్ కానీ కొంచెం యాక్టివిటీస్ పెంచి అందరికీ కూడా కొంచెం కార్పొరేట్స్కి లోన్స్ ఇచ్చి, కార్పొరేట్స్కి ట్యాక్సెస్ తగ్గించి, వాళ్ళ ద్వారా అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసి, గవర్నమెంట్ కూడా వాళ్ళు కూడా కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి మొత్తం ఈ సైకిల్ని స్టార్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. సో దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ బడ్జెట్ జనరల్గా జరిగేది. వాళ్ళు ఇలా మేము దీని మీద ఇంత స్పెండ్ చేస్తాం, రోడ్స్, రైల్వేస్, తర్వాత మనకి ఎయిర్పోర్ట్స్, పోర్ట్స్, ఇవన్నీ డెవలప్ చేసి మీకు యాక్టివిటీస్, అంటే ఇవన్నీ యాక్టివిటీస్ జరగడం వల్ల మీకు ఇన్కమ్ వస్తుంది. లాట్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ విల్ కమ్ అండ్ యూ విల్ గెట్ మోర్ ఇన్కమ్. సో మీరు మీ ఇన్కమ్ పెరగడం వల్ల ఏంటంటే ఇదంతా కూడా మీరు కూడా మళ్ళీ స్పెండ్ చేయడము, ఇదంతా కూడా గ్రో అవుతూ ఉంటుంది ఎకానమీ అనేది. యాక్చువల్గా జీడిపి పెరుగుతుంది. ఈసారి వీళ్ళు ఇంకొక రూట్ తీసుకున్నారండి, అబ్సల్యూట్లీ డిఫరెంట్ రూట్ అనేది. అంటే ఏం చేశారంటే ట్యాక్సులు తగ్గించేసి మీ చేతిలో ఒక 1 lakh ఎక్స్ట్రా కానీ మిగిలితే మీరు ఏం చేస్తారు? డెఫినెట్లీ ఇన్వెస్ట్మెంట్స్కి వెళ్తాను నేనైతే. స్పెండ్ చేయొచ్చు. దెర్ ఆర్ ఓన్లీ 2 ways మీకు. ఐదర్ మీరు సేవ్ చేస్తారు, లేదు అంటే స్పెండ్ చేస్తారు. ఈ రెండుకు గవర్నమెంట్కి కావాలి. మీరు కానీ స్పెండ్ చేశారనుకోండి, అగైన్ the production will increase, demand will increase, corporates will get more businesses. So that is how they wanted to increase the activity. ప్రొడక్టివిటీని పెంచొచ్చు అనేసి ఈసారి డిఫరెంట్ స్టైల్ తీసుకున్నారనమాట. అందుకనే ఈసారి ఏం చేశారంటే ఈ క్యాపెక్స్ అనేది, అంటే గవర్నమెంట్ స్పెండింగ్ లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ ఇంకా తక్కువగానే చేశారు. స్పెండింగ్ అంతగా మేము ఈసారి ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ జీడిపి స్లో ఉంది లాస్ట్ 2 quarters. వాట్ వీ హ్యావ్ ఎక్స్పెక్టెడ్ దీన్ని యాక్సిలరేట్ చేయాలి. అలానే అన్ఎంప్లాయ్మెంట్ చాలా లోగా ఉంది. అసలు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరగట్లేదు, ఎక్కడ చూసినా ఇన్కమ్లు పెరగట్లేదు, ఒక్క జాబ్కే చాలామంది వెయిటింగ్లో ఉంటున్నారు. సో ఇవన్నీ చూసి అగైన్ గవర్నమెంట్ విల్ స్టార్ట్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్కమ్ని కొంచెం బూస్ట్ చేయడానికి ఏమైనా మెజర్స్ తీసుకుంటుంది, కోవిడ్లో తీసుకున్నట్టుగా ఏమైనా కొన్ని స్పెండింగ్ ద్వారా చేస్తుంది అనుకున్నాం. కానీ బట్ వాళ్ళు అసలు డిఫరెంట్ రూట్ తీసుకొని మీ చేతిలోనే మనీ పెట్టేసి 12 లక్షల వరకు సంపాదించిన వాళ్ళకి ఎవ్వరికీ కూడా ట్యాక్స్ లేదు అనగానే మీరు అందరూ కూడా ఆ అమౌంట్ స్పెండ్ చేస్తారు అనేది రూట్ అనేది జరిగిందండి. బట్ మీరు స్పెండ్ చేస్తారా? అది క్వశ్చన్ మార్క్. ఈ లోపు ఈ 40,000 50,000 ఇన్ఫ్లేషన్ తినేసింది అనుకోండి, ఓకే, మీరేం కొంటలేదు. బట్ మీరేంటంటే అప్పుడు ఏవైతే మీ దగ్గర 50,000 శాలరీతో మీకు ఏవైతే వచ్చేవో ఇప్పుడు మీకు 70,000 వచ్చినా అవే వస్తున్నాయి. యు ఆర్ బయింగ్ ద సేమ్ ప్రోడక్ట్స్, సేమ్ క్వాంటిటీ, ఎక్కువ ఏం కొంటలేదు. ఎందుకంటే ధరలు పెరిగిపోవడం వల్ల అదే 50,000తో మీరు ఏదైతే కొంటున్నారో ఆ 70,000తో కూడా అయ్యే కొంటున్నారు, కొత్తగా ఏం కొనట్లేదు. సో హౌ డూ వీ మేనేజ్ దిస్? నిజంగా ఈ 1 lakh అనేది మనకి స్పెండింగ్లోని టర్న్ అవుట్ అవుతుందా అనేది క్వశ్చన్. దట్ విల్ ఆన్సర్ ద టైం మనము వెయిట్ చేయాలి. 1 quarter వెయిట్ చేసిన వెంటనే నిజంగా ఇదేదైతే మనకి ఈ సేవింగ్స్ ఉన్నాయో అది కన్వర్ట్ అవుతుందా, వీళ్ళు కన్జంప్షన్ చేస్తారా? కన్జంప్షన్ పెరగడం అంటే ఏంటంటే 2 wheelers కొనడము, ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్స్ని బాగా కొనడము, ట్రావెల్ చేయడము, ఎలక్ట్రానిక్స్ కొనడము, ఇవన్నీ చేశారనుకోండి డెఫినెట్లీ వీ సీ ద గ్రోత్ సైకిల్ హ్యాస్ స్టార్టెడ్. బట్ ఇవి అంతా సైకిల్ అంతా స్టార్ట్ అవ్వడానికి మనకి రిజల్ట్ కనపడడానికి ఒక 1-2 quarters టైం అయితే పడుతుందండి. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. వాళ్ళు చేసిన ఈ
పర్టికులర్ ఏదైతే ఉందో ఈసారి రెవల్యూషనరీ అండి, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అప్ టు అంటే 7 lakhs వరకే మనకి లాస్ట్ ఎగ్జంప్షన్ అనేది, రిబేట్ అనేది. సో ఆ 7 lakhsని ఎట్ ఏ టైమ్ 12 lakhs చేసేసారంటే మీకు 1 lakh కానీ శాలరీ వచ్చిందనుకోండి, మీరు ఏ ఎగ్జంప్షన్స్ చూపించక్కర్లేదు, హెచ్ఆర్ఏ చూపించక్కర్లేదు, ఏ పాలసీలు తీసుకోక్కర్లేదు, ఏమీ చేయకుండానే వితౌట్ టీడీఎస్ మీ అకౌంట్లో 1 lakh పడుతుంది. వావ్. సో ఇప్పుడు ఏమవుతుంది, అందరికీ 8 lakhs అబౌవ్ ఉన్న వాళ్ళందరికీ టీడీఎస్గా ఎంతో కొంత మీకు కట్ అయ్యేది కదా శాలరీ. ఒక 10,000 20,000 ఎవరి రేంజ్ బట్టి వాళ్ళకి టీడీఎస్ కట్ అయ్యేది. ఇప్పుడు అసలు మీకు 1 lakh శాలరీ డైరెక్ట్గా వస్తుంది వితౌట్ టీడీఎస్ కట్. సో యూ ఫీల్ మోర్ ఎక్సైటెడ్ గెట్టింగ్ ద శాలరీ వితౌట్ ఎనీ టీడీఎస్ కట్. టీడీఎస్ కట్ లేకుండా మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది కాబట్టి ఖర్చు పెట్టే టైం కూడా రావాలని కోరుకుంటూ. ఇన్ఫ్లేషన్ మీరు చెప్తున్నప్పుడే నాకు ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంది కదా, పెరిగింది అనుకోండి. అంటే అందుకని ఇన్ఫ్లేషన్ కానీ కంట్రోల్ అయినట్లయితే డెఫినెట్లీ దిస్ అమౌంట్ విల్ కన్వర్ట్ ఇంటూ న్యూ ప్రోడక్ట్స్ని మీరు బై చేస్తారు. ఇక అండ్ సమ్మర్ అనేది కూడా ఎక్కువ ఎక్స్పెన్సెస్ చేస్తారండి, ట్రావెల్ చేస్తారు, బై చేస్తారు, చాలా థింగ్స్ ని కొంటూ ఉంటారు. ముఖ్యంగా మన ఇండియాలో సౌత్ ఇండియా, నార్త్ ఇండియా సమ్మర్ ఇస్ ద పీక్ టైం. అవునండి బిజినెసెస్. అవును, ఏసీలు కొంటారు, రిఫ్రిజిరేటర్స్, చాలా పర్చేజ్. అంటే ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఫుల్ సేల్లో ఉంటుంది. ఇక కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ అయితే చెప్పక్కర్లేదు. సో విల్ సీ దట్ ఈ దీంతో కొంచెం ఏమైనా చేంజ్ కనపడుతుందేమో. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. వాళ్ళు తీసుకున్న ఈ బోల్డ్ డెసిషన్ పాజిటివ్గా ఉండాలని అనుకుందాం. అండ్ ముఖ్యంగా ఇక సెక్టార్స్ వైజ్ ఏ విధంగా స్పెండ్ చేయడం జరిగిందంటారు, అవి ఏ విధంగా బూమ్ అయ్యే ఛాన్స్ బూమ్ అవుతుంది అనుకుంటున్నాము. బట్ సో దేర్ ఆర్ వెరీ స్పెసిఫిక్గా ఈసారి మనం ముందుగానే అనుకున్న అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఎక్కువ ఉంది. సో ఎక్కడైతే ఈ లేబర్ ఇంటెన్సివ్ అంటే ఎక్కువ లేబర్ని తీసుకునేది, ఎక్కువ హ్యూమన్ పీపుల్ ఆర్ ఇన్వాల్వింగ్, ఆ పర్టికులర్ సెక్టార్స్ మీద ఫోకస్ చేశారు. లెట్స్ టేక్ ఎగ్జాంపుల్ ఫుట్వేర్. ఈ ఫుట్వేర్ అనే ఈ ఇండస్ట్రీలో ఎక్కువ లేబర్ ఇంటెన్సివ్ అనేది ఉంటుంది. అలానే ఈ టెక్స్టైల్స్ ఇండస్ట్రీ కూడా చాలా లేబర్ బేస్డ్, అంటే చాలా హ్యూమన్ రిసోర్సెస్ అవసరం అవుతూ ఉంటాయి. అలానే ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ఆ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇలా అనమాట. అంటే మనం ఎక్కడైతే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయగలుగుతారో వాటి మీదే బాగా కాన్సన్ట్రేట్ చేశారండి. అలానే చిన్న చిన్న కంపెనీలు అంటే మ్యాక్రో అంటే మైక్రో లెవెల్ ఎంఎస్ఎంఈస్ ఉన్నాయి కదా, మైక్రో స్మాల్ ఎమర్జింగ్ కంపెనీస్ అన్నిటికీ కూడా కొంచెం బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో దట్ దే కెన్ జనరేట్ గుడ్ బిజినెస్ అండ్ దే కెన్ జనరేట్ ఎంప్లాయ్మెంట్. ఈ విధంగా ఏంటంటే వాళ్ళు ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, లైక్ ఎయిర్పోర్ట్స్ని డెవలప్ చేయడము, తర్వాత మనకి ఎగ్జాంపుల్ టూరిజంని, ఎందుకంటే టూరిజం ఆల్సో రిక్వైర్ లాట్ ఆఫ్ హ్యూమన్ జాబ్స్ అనేవి చాలా క్రియేట్ అవుతూ ఉంటాయి. సో అలానే ఏఐ కానీ డేటా సెంటర్స్ కానీ ఇలాంటివి ఎక్కడికక్కడ వాళ్ళు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి ఎక్కడైతే అవసరమవుతుందో ఆ ఇండస్ట్రీస్ అన్నిటి మీద ఖర్చు పెట్టుకుంటూ వచ్చారండి. సో లెట్స్ హోప్ ఇట్ విల్ స్టార్ట్ వర్కింగ్. వాళ్ళ స్పెండింగ్ కూడా అలానే గవర్నమెంట్ ప్రాపర్గా చేస్తే ఈ పర్టికులర్ ఇండస్ట్రీస్ మీద డెఫినెట్లీ వీ కెన్ సీ సమ్ మోర్ చేంజ్. ట్రూ మ్యామ్. అండ్ ముఖ్యంగా మేజర్ అప్డేట్ అయితే 12 lakh అనేది ఇన్కమ్ది. అండ్ డెఫినెట్లీ ఇంకా చూడాలి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టే ఖర్చులు కానీ ఓవరాల్గా ప్రొడక్టివిటీ ఏ విధంగా మారుతుంది ఈ బడ్జెట్ని బట్టి అనేది. సో మ్యామ్ ఇక్కడ సాలరీడ్ వాళ్ళ కోసం మీ నుంచి ఒక క్లియర్ డిస్క్రిప్షన్ ఇస్తున్నారు. అవునండి. సో సాలరీడ్ ఎంప్లాయీస్ చాలా క్వశ్చన్స్ మాకైతే అడుగుతూ ఉన్నారండి. మేడం మీరు చెప్తూ ఉన్నారు 12 lakhs వరకు, అసలు 12,75,000 అంటున్నారు. అసలు ఈ 12 lakhs కొంతమంది అంటున్నారు, కొంతమంది ఏమో 12,75,000 అంటున్నారండి. సో యాక్చువల్లీ దిస్ ఈజ్ కాల్డ్ రిబేట్ అండర్ సెక్షన్ 87A. సాలరీడ్ ఎంప్లాయీస్కి ఏంటంటే స్టాండర్డ్ డిడక్షన్ ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు జాబ్కి వెళ్ళి రావడానికి కన్వేయన్స్ కానీ హెల్త్ కోసం కానీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ సాలరీడ్ ఎంప్లాయీస్ కోసం స్టాండర్డ్ డిడక్షన్ 75,000 ఇస్తుంది. సో ఈ సాలరీడ్ ఎంప్లాయీస్ కాని వాళ్ళు ఎవరైతే సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉంటారో వాళ్ళందరికీ కూడా 12 lakhs. సో సాలరీడ్ ఎంప్లాయీస్ అయితే 12,75,000 వరకు మీరు ట్యాక్స్ పే చేయక్కర్లేదు. సాలరీడ్ ఎంప్లాయీ కాని వాళ్ళందరూ కూడా 12 lakhs. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే పెన్షనర్స్. మీరు సాలరీడ్ ఎంప్లాయీ కాదు, సెల్ఫ్ ఎంప్లాయిడ్ కాదు, మీరు పెన్షనర్ అనుకోండి. సో పెన్షన్ వస్తుంది మీకు 60,000 70,000 పెన్షన్ వస్తుంది, లేదు 1,00,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. సో మేము కట్టాలంటే మీకు కూడా 12 lakhs వర్తిస్తుందండి. పెన్షనర్స్ ఆల్సో విల్ బీ ట్రీటెడ్ యాజ్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీగానే ట్రీట్ చేస్తాం కాబట్టి వాళ్ళకు కూడా 12 lakhs వరకు మీకు ఎగ్జంప్షన్ అనేది వస్తుంది. అది ఒక క్లారిటీ. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ బాగా ఎక్కువ మంది అడుగుతుంది ఏంటంటే మేడం 12 lakhs వరకు శాలరీ మీద మనకి ఎగ్జంప్షన్ ఇచ్చినప్పుడు మళ్ళీ స్లాబ్ రేట్స్
4 lakhs నుంచి ఎందుకు స్టార్ట్ అయ్యాయి? సో ఎవ్రీ వన్ ఈస్ క్వశ్చనింగ్ దట్ మళ్ళీ 4 to 8 lakhs మీద 5%, 8 to 12 lakhs మీద 12%, 12 to 16 lakhs మీద 15%, 16 to 20 lakhs మీద 20%, 20 to 24 ఇట్లా ఎందుకు స్లాబ్ రేట్స్ ఇచ్చారు? ఆల్రెడీ చెప్పేశారు కదా 12 lakhs వరకు ఎగ్జంప్షన్ ఇచ్చామని. మళ్ళీ స్లాబ్ రేట్లు ఏంటి 4 లక్షల నుంచి స్టార్ట్ అయ్యాయి అని అడుగుతున్నారండి. సో ఎవరికైతే బిలో 12 lakhs, శాలరీడ్ ఎంప్లాయీస్ అయితే 12,75,000 ఉంటుందో వాళ్ళు ఎవ్వరూ ఈ పర్టికులర్ ఏదైతే ఈ టేబుల్ ఏదైతే ఉందో న్యూ ట్యాక్స్ రిజీమ్ స్లాబ్ రేట్ టేబుల్ ఉందో అది అస్సలు మీకు వర్తించదండి. మీరు చూడాల్సిన అవసరం కూడా లేదు. మరి ఎవరికి ఈ టేబుల్ 0 to 4, 4 to 8, 8 to 12 ఇది ఎవరికి అంటే ఎవరిదైతే ఇన్కమ్ 13 lakhs, 14, 15 lakhs ఇలాంటిది అంటే మీకు ఎప్పుడైతే 12,75,000, 12 lakhs అబవ్ అయిపోతుందో వాళ్ళకు మాత్రమే ఈ టేబుల్ అనేది చూసుకోవాలండి. రెస్ట్ ఆఫ్ ది పీపుల్ నీడ్ నాట్ టు ఈవెన్ గెట్ కన్ఫ్యూజ్డ్ విత్ ద టేబుల్. మీ ఇన్కమ్ కానీ బిలో ఎగ్జంప్షన్ లిమిట్ ఉంటే మీరు అసలు టేబులే మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎవరికైతే క్యాపిటల్ గెయిన్స్ అంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కానీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కానీ క్రిప్టో గెయిన్స్ కానీ క్యాజువల్ ఇన్కమ్స్ కానీ మీకు ఉన్నాయి అంటే అప్పుడు మీ శాలరీ ఇన్కమ్ 11 lakhs ప్లస్ దిస్ క్యాపిటల్ గెయిన్స్ ఒక 3 lakhs అంటే మీకు 12 lakhs దాటిపోతుంది. అప్పుడు మాత్రం మళ్ళీ మీకు ఈ 12 lakhs ఎగ్జంప్షన్ వర్తించదు. సో అగైన్ యూ హ్యావ్ టు క్లబ్, ఎందుకంటే మీ టోటల్ ఇన్కమ్ అబౌట్ 12 lakhs అయిపోయింది, ఇప్పుడు 14 lakhs అయిపోయింది. కాబట్టి మీరు మళ్ళీ ఈ స్లాబ్ రేట్స్ ఏదైతే 0 to 4, 4 to 8 ఉందో ఆ స్లాబ్ రేట్స్ ప్రకారమే మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో బీ వెరీ కేర్ఫుల్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. మీరు మళ్ళీ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో పెట్టొచ్చు. వీ కెన్ గివ్ ద ఆన్సర్. వండర్ఫుల్ మ్యామ్. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ థ్యాంక్ యూ.